వైబ్రెంట్ గుజరాత్ సదస్సును గాంధీనగర్లో ప్రారంభించనున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. వరుసగా 8వ నిర్వహిస్తున్న ఈ సదస్సును 4 రోజుల పాటు జరగనుంది. పలు దేశాలకు సంబంధించిన అధ్యక్షులు, ప్రధానమంత్రులు, ఉప ప్రధానులు ఈ సదస్సులో పాల్గొంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 500 కంపెనీల సీఈఓలు కూడా అటెండ్ అవుతున్నారు. సదస్సు ప్రారంభానికి ముందు పలు దేశాధినేతలను ప్రధానమంత్రి విడిగా కలిశారు. రవాండా అధ్యక్షుడు పాల్ కగామెతో సమావేశమైన మోడీ పలు ఒప్పందాలు షేర్ చేసుకున్నారు. సెర్బియా ప్రధాని అలెగ్జాండర్ వూసిక్, కెన్యా అధ్యక్షుడు ఉహుర్ కెన్నెట్టా, పోర్చుగల్ ప్రధాని ఆంటోనియో కోస్టా, రష్యా ఉప ప్రధాని దిమిత్రీ రోగోజిన్, ఫ్రాన్స్ విదేశాంగ మంత్రి జీన్ మార్కల్ అలాట్లతో మోడీ వేర్వేరుగా సమావేశమవుతున్నారు. అగ్రదేశాల ప్రతినిధులు కూడా ఈ సదస్సుకు అటెండ్ అవుతున్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఎదుగుతున్న తీరు, ఎదురవుతున్న సవాళ్లు, సోషల్ ఇష్యూస్ పై గుజరాత్ వైబ్రెంట్ సెమినార్ ఫోకస్ చేయనుంది. గుజరాత్ ను పెట్టుబడుల హబ్ గా మార్చాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే నరేంద్ర మోడీ సంకల్పించారు. ప్రపంచ దేశాలను ఆకర్షించేందుకు సరికొత్త పాలసీలను తీసుకొచ్చారు. గుజరాత్ లో అందుబాటులో ఉన్న వనరులు, అవకాశాలను ఈ సదస్సులో వివరించనుంది గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం. 500 కంపెనీల సీఈఓలు, ప్రతినిధులు కూడా దీనికి హాజరవుతున్నారు. ఓవరాల్ గా గుజరాత్ కు 30 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకురావాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.